వార్త శిరచుక్కతో స్టార్ట్ చేద్దాం. నువ్వు సమాజ మార్పు కోసం అడుగు బయటపెట్టినప్పుడు మొదట నిన్ను చూసి నవ్వుతారు, అవహేళన చేస్తారు, తర్వాత నిన్ను చూసి సవాల్ విసురుతారు, ఆ తర్వాత నిన్ను మెచ్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు సమాజాన్ని మేల్కొనే పనిలో ఉన్నప్పుడు అనేక ఆటంకాలు, అపహాస్యాలు, అవరోధాలు, కేసులు, నిర్బంధాలు, బెదిరింపులు వస్తున్నాయి అంటే మీరు ప్రజలకు దగ్గర అవుతున్నట్టు అర్థం. విజయానికి చేరువలో ఉన్నట్టే. నీపై నువ్వు నమ్మకాన్ని, విశ్వాసాన్ని విడవకు. ఆత్మస్థైర్యంతో కృషి చేస్తే విజయ తీరాలను ముద్దాడతావు. జనం జేజేలు పలుకుతారు. అపహాస్యం, అవహేళన చేసిన వారే అభినందిస్తారు. రైట్. ఈ సమాజంలో కొంతమంది చెత్తన కొడుకులు ఉంటారు. ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళకు చేత కాదు, చేయరు. సో సమాజంలో మనకు ఒక పని మీద పోయినప్పుడు ప్రజలకు అవసరాల నిత్యం, అదేవిధంగా ప్రజల కోసం పోరాటం చేసినప్పుడు మనం ముందుండే వాళ్ళకంటే మన ఎన్నుకుండే వెన్నుపోటు వచ్చే వాళ్ళు చాలా మాట్లాడుకొస్తారు. ఏ విధంగా అంటే వీడితో ఏమవుతుంది, వీడేం చేస్తాడు, ఇంతో కాదు, దీన్ని మీరు పట్టించుకోవద్దు అని చెప్పి అక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ చేస్తూ ఉంటారు. నిజంగా చెప్తున్నా, మనం సక్సెస్ అన్న మెట్టు ఎప్పుడైతే ఎక్కుతామో 100% మన దగ్గర కుక్కలు లెక్క వస్తారు. నమస్తే అన్న అనుకుంటా కుక్కలు లెక్క వస్తారు, 100% వస్తారు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీ సక్సెస్తోని మీరు బుద్ధి చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఈ లుచ్చగాళ్ళు, ఈ ఫాల్తగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గ్రామాలలో ఉన్నంతసేపు గ్రామాలు బాగుపడి, గ్రామ పంచాయతీలు బాగుపడి. ప్రజలారా ఇది గుర్తుపెట్టుకోండి. వచ్చే సర్పంచ్ ఎన్నికలలో ఈ కాన్సెప్ట్ మీరు దగ్గర తీసుకురావాలి. ఈ లుచ్చగాళ్ళు, ఈ ఫాల్తుగాళ్ళు ఉన్నంతసేపు గ్రామాలు బాగుపడాయి. గ్రామాలు, గ్రామ పంచాయతీలు బాగుపడాలి అంటే కంపల్సరిగా యువత రాజకీయాల్లోకి రావాలి. యువ రాజకీయాన్ని సృష్టించాలి. కొత్త నాయకత్వాన్ని మనం ప్రేరేపించాలి. ఎప్పుడైతే కొత్త నాయకత్వం ప్రేరేపిస్తామో అప్పుడు మన గ్రామాలు బాగుపడతాయి, గ్రామ పంచాయతీలు బాగుపడతాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది. ఈ వంశపారపర్యంగా వచ్చే రాజకీయాలను పక్కన పెట్టాలి. 10-15 సంవత్సరాల దాకా అయ్యే తర్వాత కొడుకు తర్వాత ఆన్ కొడుకు తర్వాత ఆన్ కొడుకు, ఇక వీళ్ళదే రాజ్యం అయిపోతా ఉంటుంది. కొత్త నాయకత్వం వస్తే అభివృద్ధి బాటలో పోతుంది. ప్రజలారా, సర్పంచ్ ఎన్నికలు వస్తూ ఉంటే ఇప్పుడు ఉన్నాయి. ఈ సర్పంచ్ ఎన్నికలలో కొత్త నాయకత్వానికి మీరు అవకాశం ఇవ్వండి. ఎవడో డబ్బులు పెట్టి 5 లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్గా గెలుద్దాం అనుకున్నవాడికి మీరు అవకాశం ఇస్తే వాడు ఎంతైతే నేను ఖర్చు పెట్టిండో అంతకు డబల్ సంపాదించుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తాడు. డబ్బుకు లొంగకండి. నోటుకు ఓటు అనే పదాన్ని వదిలేసి కొత్త నాయకత్వాన్ని మీరు ప్రేరేపించండి. ఎప్పుడైతే కొత్త నాయకత్వం ప్రేరేపిస్తారో అప్పుడు మన గ్రామ పంచాయతీలు, గ్రామాలు, మన మండల స్థాయి వరకు మొత్తం డెవలప్ అవుతాయి. దీన్ని ప్రజలారా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుపెట్టుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఫస్ట్ అర్థమైందా? రైట్. పారిపోవడం రేవంత్కు అలవాటే. రచ్చ తప్ప చర్చ చేయడం చేత కాదు. నువ్వు రాకపోతే డిప్యూటీ సీఎంను లేదా వ్యవసాయ మంత్రిని పంపు. సమయం, స్థలం చెప్పు. ఈసారి రాకుంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ ధ్వజం. పార్టీ నేతలతో ప్రెస్ క్లబ్ వద్దకు సీఎం కోసం కుర్చీ. మళ్ళీ ఎప్పుడు నువ్వు చెప్పు కేటీఆర్ ఇక్కడ చేరేసిండు. ఇక చేరేసి పాపం మరి రంది పడతాడు ఏంది నా కొంపేసి. ఇక్కడ హోమ్లీ చీఫ్ మినిస్టర్కి ఒక కుర్చేసి ఆయన పక్కపండు కూర్చొని మరి తలకాయ పట్టుకుని అడుగు కూర్చున్నాడు. ఆయన కోసం వీడి చేతి అడగవచ్చు. ఇవి ఎందుకో నాకు అర్థమవుతలేదు. ప్రజల గురించి పక్కన పెట్టి రాయింది కొంపేసి మీరు డిష్యుమేనా? ప్రజల సంక్షేమ పథకాలు లేవా? ఇస్తా అన్న 6 గ్యారంటీలను కోసం కొట్లాడేది ఏం లేదా? మీరు పంతాలు పట్టింపుల కోసమే డుష్యం పెట్టుకుంటూ ఉంటే ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 3 సంవత్సరాలు ఎట్లా 6 నెలలు, లాస్ట్ 6 నెలలు వదిలేయాలి. ఇంకా 2 సంవత్సరాలు నారే ఉన్నది కథ. ఆ 2 సంవత్సరాలు మీరు కొట్టుకున్న వారికే ఆయనతో బూడిది రాలుతుంది, రామ్ అవుతుంది. ఈ సంక్షేమ పథకాలు ఇటు మళ్ళీ ప్రభుత్వం మారుతుంది. మళ్ళా రైతు బంధుకు రామ్, జలత బంధుకు జై భీమ్. కేసీఆర్ అన్నట్టే అవుతుంది. బర్రె చెప్పాలను మీ షేర్లో పెట్టుకొని నన్ను పాలు ఇవ్వండి ఎట్లా అన్నట్టున్నది కథ. మొత్తానికైతే గిది కథ. ఈరోజు ఏంది
నిలదీస్తే కానీ నీళ్ళు ఎరా, ప్రశ్నిస్తే తప్ప రైతులు సమస్యలు పట్టవా, కాళేశ్వరం మోటార్లను ఆన్ చేయాలి, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండు. రైట్. యూరియా లేదు, రాష్ట్రంలో కొరత నిజమే, రైతులు ఇబ్బంది పడుతున్నారు, కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్. మరి యూరియా చాలా ఇబ్బందులలో ఉన్న రైతులు ఇప్పుడు, ఎందుకంటే యూరియా చాలా అవసరం రైతులకు. ఎందుకు అంటే పత్తి చేను ఒక స్టేజ్కి వచ్చినప్పుడు యూరియా వేయడం వల్ల కొంచెం పెరుగుదలకు వస్తుంది. ఇప్పుడు అదే యూరియా ఇప్పుడు ఆపేసారు అనుకో, మరి ఎట్లా రైతన్న పరిస్థితి ఏంది? ఈ యూరియాను త్వరగా వచ్చేటట్టు చూడాలి. మేడిగడ్డపై మరో కుట్ర, సెక్యూరిటీ గయాబ్, వాహనాలు రై బరాజ్ కూలిపోవాలనే గాలి కొదిలేశారా, బీఆర్ఎస్ నేతను బదనాం చేసే ప్లాన్ పనికిరాదని బరాజ్పై ముద్ర వేసి కుతంత్రం చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. భద్రాద్రి ఈవోపై ఏపీలో దాడి, ఆలయ భూములు ఆక్రమణకు అడ్డుకట్టేందుకు వెళ్తే దౌర్జన్యం. ఈ వారం అప్పు 1000 కోట్లు, RBI ఈ వేలం ద్వారా రుణం తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్. చూడు, అప్పుల గుప్ప తెలంగాణ. మన ఏం లేదు, తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్, తెలంగాణ 5 సంవత్సరాల తర్వాత అప్పుల బడ్జెట్, మొత్తం ఒక్కొక్క తలకాయ మీద 5 లక్షల అప్పు ఉన్నది. ప్రజలారా మీరు ఏమనుకుంటారు? మీరు బయట 3 రూపాయల ఇంట్రెస్ట్కో 2 రూపాయల ఇంట్రెస్ట్కో బ్యాంకులో అక్కడిక్కడనో అప్పు తెచ్చుకుంటేనే అప్పు కాదయ్యా. మీ మీద ప్రభుత్వం మిమ్మల్ని కుదబెట్టి RBI దగ్గర పైసలు తెస్తుంది. మీ తలకాయ మీద కూడా 1 లక్ష రూపాయలు అప్పు ఉన్నది. ఇప్పుడు రేపు పుట్టడం తలకాయ మీద కూడా 1 లక్ష రూపాయలు అప్పు పెట్టిరు. గుర్తుపెట్టుకోండి. మన తెలంగాణలో నేను దేశవ్యాప్త సమ్మె, మోడీ సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలపై యుద్ధ బేరీ. ఈరోజు సమ్మెనాట. అవినీతికి మరో మెట్టు, మత్స్యశాఖలో బిల్లుకు 12% కమిషన్, చేపపిల్లల సరఫరాదారులకు బిల్లులు పెండింగ్, తనను కమిషన్ చెల్లిస్తేనే క్లియర్ చేస్తామన్న నేత, 110 కోట్లు 13 కోట్లు ఇచ్చేలా ఒప్పందం, అడ్వాన్స్గా 1 కోటి చెల్లించిన సరఫరా అధికారులు, నగదు బ్లాంక్ చెక్కుల రూపంలో ముడుపులు, అయినా బిల్లులు రాక బాధితుల చక్కర్లు. ఇక చూడు, దీంట్లో కూడా కమిషన్, ప్రతి దాంట్లో కమిషనే. కమిషన్ లేని జీవితాలు లేనే లేవు మన తెలంగాణలో. కాంగ్రెస్ అవుట్, కూటమి ఇన్, రేవంత్ చంద్రబాబు పొలిటికల్ గేమ్. తెలంగాణలో కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత వ్యవహారం ఈలాగానే ఉంటే వచ్చే ఎన్నికల్లో నాటికి హస్తం పార్టీ ఇక మాయమే. తెలంగాణలో కూటమికి ఎంట్రీ కోసం బాబు తీవ్ర ప్రయత్నాలు, చంద్రబాబు ప్రయత్నాలకు రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్. అందులో భాగంగానే కుల మీడియాతో కట్టుకథనాలు. ఒక ప్లానింగ్ ప్రకారం బీఆర్ఎస్ నేతల వ్యక్తిత్వ వాహనాలు, బీఆర్ఎస్ అనగానే అవినీతి ఫోన్ ట్యాపింగ్లు గుర్తుకు రావాలనే వ్యూహంతో వరుస కథనాలు. 20 నెలలుగా విడతల వారీగా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ఫార్ములా, ఈ రేస్పై పట్టుకొని మరీ వార్తలు రాస్తున్న కుల మీడియా. ఈ కుల మీడియాలతో బతకదట్లేదయ్యా. 3 నెలలుగా జీతం లేక ఏపీఓ మృతి, ఆర్థిక ఇబ్బందులతో మనోవేదన, ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మృతి, ఉద్యోగి మృతిపై స్పందించిన హరీష్ రావు, వేతనాలు ఆలస్యంపై విమర్శలు, తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తాం అన్నది ఏడవైంది. ఆ నినాదం ఏడవాయే. గల్లీ టు గల్లీకే వరకే ఎంత లేదన్నో 50-60 కోట్లు అయిపోయే ఉంటాయి ఇప్పటికీ రోజుకు. కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, జేపీ నడ్డాతో యూరియా కొరతపై చర్చలు, యూరియా సరఫరా పెంచాలని విజ్ఞప్తి, పీయూష్ గోయల్తో పారిశ్రామిక కారిడార్పై చర్చ అట. యూరియా కొరత ఉందట. యూరియా కొరత కోసం మాకు యూరియా పంపియండి అయ్యా, యూరియా లేక చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి ఒక లెటర్ ఏమో ఇచ్చేదానికి వేయండట. సీతక్క స్వాతి ముత్యంలా బాగా నటిస్తున్నారు, రీల్స్కి తప్ప మంత్రిగా పనికిరారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే 1 కోటి ఇస్తుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే 1 కోటి రూపాయలు ఇస్తుందట. ఈ పని అయితే చూసుకోండి అయ్యా, మంచిగా ఉన్నది. పోస్టులు పెట్టి సంపాదించుకోవచ్చు. దాడులు చేయిస్తుంది, నీ అరాచకాలు చూసి మావోయిస్టులు లేఖ రాయడం నిజం కాదా? ప్రజలపై దౌర్జన్యాలు చేస్తే బాధితుల పక్షాన ప్రశ్నించడం తప్ప? సీతక్కపై బీఆర్ఎస్ నాయకురాలు ఆగ్రహం. ఈ సీతక్క ఇష్యూ చూసుకుంటే రీసెంట్గా ఒక పిల్లగాడు ఆ ములుగు జిల్లాలోనే ఇందిరమ్మ ఇండ్లు మాకెందుకు రాన్న కర్వానికి ఈ లోకల్ లీడర్లు
ఎవరైతే అపోజిషన్ వాళ్ళు అక్కడ ఉన్న అధికారులు వాళ్ళు వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా అలా ఫస్ట్ ప్రియారిటీలో పోలీసు వాళ్ళే ఉంటారు. అయితే వాళ్ళందరూ కలిసి ఆయన వేధించారట, అక్రమ కేసులు పెట్టారట. పెడితే పాప వాడు ఊరేసుకొని చనిపోయాడు. అయితే నేను ఒకటి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ప్రజలారా ఇదొక్కటి కొంచెం పాయింట్లకు గుర్తుపెట్టుకోరి. ఇప్పుడు మేనిఫెస్టోని ప్రజలు తయారు చేసిండ్రా, ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మేనిఫెస్టోను ప్రజలు తయారు చేసిండ్రా. ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇవని చెప్పి ప్రజలు ఇట్లా ఏమన్నా అడిగిర్రా? ఈ రైతు భరోసా ఇవని చెప్పి ప్రజలు ఇట్లా ఏమన్నా అడిగిర్రా? రైతు ఆత్మీయ భరోసా ఇవని చెప్పి ప్రజలు ఏమన్నా అడిగిర్రా? ఈ రాజీవ్ యువ వికాసం ఇవని చెప్పి ప్రజలు అడిగినరా? ఇది ఇందిరమ్మ ఇల్లు కట్టిరని చెప్పి ప్రజలు ఏమన్నా అడుగుతున్నారా? ఇవన్నీ స్కీములు 6 గ్యారంటీలు పెట్టు అని చెప్పి ప్రజలు ఏమన్నా అడిగినరా? మీకు మీరే హామీలు ఇచ్చిర్రు, అవి నెరవేరని హామీలు. అవి నెరవేరని హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు ఇందిరా మిల్లు ఇస్తామని మీరే చెప్తాన్రు, ఇందిరా మిల్లు కట్టిస్తామని మీరే చెప్తాన్రు, ఇందిరా మిల్లు పేదోళ్ళకే ఇస్తామని మీరే చెప్తున్నారు. మరి ఏళ్ళకి వచ్చిన వాళ్ళే నేను పేదోడిని, నాకు ఇందిరా మిల్లు ఎందుకు ఇస్తలేరు అని అడిగినందుకు వాళ్ళ మీద అక్రమ కేసులు ఎందుకు పెడతాను? వాళ్ళ సావుకి ఎందుకు కారణమవుతారు? మిమ్మల్ని ఎవరు ఇవ్వమంటారు? ఈ పథకాలను ఎవరు ఇవ్వమంటారు? అంటే మీ స్వార్థానికి మీరు గద్దెక్కడానికి మీరు పథకాలను అమలు చేస్తారు. తీరా గద్దెక్కిన తర్వాత మా పథకాలేవి అని అడిగితే గిట్ల అక్రమ కేసులు పెట్టి బనాయించి సావుదలకు తీసుకొస్తారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? రాజకీయ కక్షనా? డబల్ బెడ్రూములలో కనీస సౌకర్యాలు లేవు, తాగునీరు, కరెంటు, డ్రైనేజీ సరిగ్గా లేదు. 90% బయటికి వాళ్ళకే ఇల్లు కేటాయించారు. బస్సులు కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే తుమ్మకుంటలో డబుల్ బెడ్రూమ్లను సందర్శించిన ఎంపీ ఈటెల రాజేందర్ 3 నెలలుగా జీతం. ఓకే రైట్, సారీ. హైదరాబాద్లో కల్తీ కళ్ళు కలకలం. హైదరాబాదులో కల్తీ కళ్ళు కాదు, తెలంగాణలో రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో, ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని సబ్ డివిజన్లు ఉన్నాయో అన్నిట్లా కల్తీ కళ్ళే నడుపుతాను. మొత్తం సిండికేట్ అయ్యి బెల్ట్ షాపులకు కల్తీ కళ్ళు సరఫరా చేస్తుంటే అది తాగి ప్రజలు సత్తాను. తాగి 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 గుండె, లివరు, కిడ్నీలు ఫెయిల్ అయ్యి చచ్చిపోతారు. అది తాగి తాగి ఆసుపత్రిలో పడితే ఆ భూములు అమ్ముకొని ఆసుపత్రి పూట లక్షలు పెడతాను, డెడ్ బాడీలు వేసుకొని వస్తారు. అక్కడ కార్పొరేట్ వాడు ఏం చేస్తాడు? వీళ్ళ మైనస్ని చూసి డబ్బు గుంజుతాడు, వీళ్ళ ప్రాణాలు దక్కుతలేవు. లాస్ట్కు డబ్బులు పెట్టుకొని కొనుక్కున్న కళ్ళు తాగే అక్కడ డబ్బులు పెట్టి డెడ్ బాడీ వేసుకొని వస్తారు కార్పొరేట్ వైద్యం దగ్గర. కల్తీ కళ్ళు అంతటి ఉన్నది. ఈ హైదరాబాద్లో ఒక్కడనే కాదయ్యా, అంతటి ఉన్నది. రాష్ట్రంలో 2 రోజులు వర్షాలు, రైట్, ఇక 2 రోజులు వర్షాలు ఉన్నాయట ప్రజలారా. బ్రిడ్జిలు, వాగులు, వంకలు ఏమన్నా ఉంటాయి కదా, దాంట్లో కొంచెం ఈతలకు అటు చేపలకు పోకుర్రి, కొట్టుకపోయి మీ జీవితాలు నాశనం చేసుకోకుర్రి. రాష్ట్రానికి 2 చేయూత అవార్డులు అట, మంచిది. ఈ చేయూత అవార్డులు ఎందుకో మరి ఇప్పుడు ఈ చేయూత అవార్డు వల్ల ఎవరికి వచ్చిందో. బీజేపీ కొత్త చీఫ్ మంచి అడ్వకేట్, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆయనను డమ్మి అంటున్నారు. కాదని నిరూపించుకుంటే సమయం వచ్చింది. సకలం చెరువులతో ఉన్న ఫాతిమా కాలేజ్ కూల్చాలి, అడ్వకేట్ బృందం పెట్టి హైకోర్టులో పిటిషన్ వేయాలి. ఓవైసీ బ్రదర్స్ కాలేజీ పెట్టి చెరువుని కబ్జా చేసారు, అందుకే కాలేజీపై చర్యలు తీసుకోవడం లేదు. గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇలా డమ్మి అంటున్నారంటే నాకు తెలిసినంత వరకు నాయకుడు అంటూ డమ్మి ఎందుకుంటాడు? ప్రజలు డమ్మీలు అవుతారు. ప్రజలను డమ్మీలను చేసి రాజకీయ నాయకులు గద్దెలు ఎక్కుతారు. వీళ్ళే చిచ్చులు పెట్టుకుంటారు, ప్రజలను మర్చిపోతారు. ఫస్ట్ అభివృద్ధి పక్కన పెట్టారు. సవాల్ విసిరిండు, ఢిల్లీకి పారిపోయిండు. చేత కానప్పుడు సవాల్ ఎందుకు విసిరాలే? ఇక చూడు, వీళ్ళది లొల్లి అవుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్లు, ఈ ఏంటిది సవాల్ విసురుడు, వీళ్ళదే లొల్లి అవుతుంది. వీళ్ళ లొల్లి మీద ప్రజలు మర్చిపోయారు. ఈ అభివృద్ధి పనులు పక్కన పెట్టేసిర్రు. ఇట్లనేమో రైట్. ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఏమో అంటున్నాడు, మిగులు జలాలే వాడుతాం, ఏటా సముద్రంలోకి 2000 టీఎంసీలు
వాటికి 200 వాడుకుంటాం, కావాలంటే తెలంగాణకు కూడా వాడుకోవచ్చు. బనకచెర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలట, వాడుకోర్రి. సియాకి ఎన్డీఎం బృందం సంఘటన స్థలంలో నిశితంగ అధ్యయనం, ప్రమాదం జరిగిన తీరును వివరించిన అధికారులు. 9 రోజులైనా దొరకని మరికొందరి ఆచూకీ, చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి, మొత్తం 44 చేరిన మృతుల సంఖ్య. ఇక చూడు, ఇదైతే దారుణం అబ్బా, నేను చెప్తున్నా. మనిషి ప్రాణం ఉండగానే కాలిపోవడం అంటే ఏందది? మొన్న అది విమాన ప్రమాదం అయితే ఒక ఘోరం అది. నిజంగా బ్రహ్మంగారు చెప్పినట్టు కుప్పలు రాలుతారు, పిట్టలు లేక చచ్చిపోతారు అని చెప్పి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినట్టు అవుతుందా అనిపిస్తుంది నాకైతే. ఇంత రివర్స్ గేర్ పడుతుంది. ఇంత ఏడ ప్రమాదం జరిగినా 50 మంది 100 మంది చెప్తారు తప్ప క్షేమంగా అయితే బయటపడతలేరు. ఇక పాపం పెరుగుకుంటూ వస్తుందా? ఇక పాపం బాగా అయిపోయిందా? భూమాత తల మీద పాప భారం పెరిగిందంటారా? పాప భారం పెరిగి గిట్ట కుప్పలకి తత్తానంటారా? ఈ మధ్యకాలంలో మహిళలది పాత్ర బాగా అయిపోతుందయ్యా. మర్డర్లలో, ఏసీబీ వాళ్ళ చిక్కడంలో, ఇంకో కొంచెం వేరే ఇష్యూలలో మహిళల పాత్ర చాలా ఉండిపోతుంది. ఘోరంగా అంటే ఘోరంగా ఉండిపోతుంది. ఈ మహిళల పాత్రకు ఇంకా హ్యాట్సప్ చెప్పాలి. మర్డర్లల్లో మహిళలే ఉంటున్నారు. ఏసీబీ రైట్స్ దొరికినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులలో మహిళలే ఫస్ట్ ఉంటున్నారు. ఈ కేసులు ఆడ ఈడ ఈ చిన్న విషయాలలో కూడా మహిళలే ముందుంటున్నారు. మీకు మీ ఓపికకు హ్యాట్సప్ చెప్పాలి. ఇక నాశనకాలం దగ్గర పడ్డది. ఇక మన భారతదేశం ఎప్పుడో ఉండి గిరన తిరగబడుతుంది. మళ్ళీ భూమి మీద మనిషి అంటూ లేకుండా పోతాడు. ఇదంతా పెంటంతా పోతుంది. ఫస్ట్ ఈ డబ్బు అనే మహమ్మారి కోసం కొట్లాడి అన్నదమ్ములు చంపుకునే రోజు పోతుంది. అప్పుడు మంచి ప్రశాంతమైన వాతావరణం, మంచి జీవితం గడపాలని మళ్ళా ఒకవేళ ఇన్కేస్ మళ్ళా పుడితే దేవుడా ఈ మానవ బతకద్దు, ఈ భారతదేశంలో వద్దు, వేరే అవుట్ ఆఫ్ కంట్రీ లేదని డెవలప్ అయిన దేశంలో పాడే.